గ్రామ వార్డు సచివాలయాలు. ఇంతకుముందు సెక్రటేరియట్ అంటే కేవలం రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండేటటువంటి హైదరాబాద్లో ట్యాంక్ బండి దగ్గర ఉన్నటువంటి ఆ సెక్రటేరియట్, హుస్సేన్ సాగర్ ఎదురుగుండా ఉన్న సెక్రటేరియటే గుర్తుకొచ్చేది. తర్వాత ఆ సెక్రటేరియట్కి సంబంధించినటువంటి అంశం వచ్చేటప్పటికి ఇంతవరకు ఇక లేదు అనుకున్నటువంటి సిచ్యుయేషన్ నుంచి ఇప్పుడు సెక్రటేరియట్లు అనేది అంటే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసాక ఇక్కడ కొత్తగా కట్టుకోవడం ఈ పనిలో ఉంది. ఇప్పుడు సచివాలయాలు, గ్రామ వార్డు సచివాలయాలు అనే ఒక కొత్త కాన్సెప్ట్ని జగన్మోహన్ రెడ్డి మొన్న 2019లో వచ్చిన తర్వాత పెట్టుకొచ్చారు. ఆ సచివాలయాలకు అనుబంధంగా వాలంటీర్లను పెట్టుకొచ్చారు. ఆ వ్యవస్థ అంతా నడిచింది. సీన్ కట్ చేస్తే జగన్ దిగిపోగానే వాలంటీర్లకేమో 10,000 ఇస్తామన్నది తొలగించేశారు. సచివాలయ ఉద్యోగులని మానసికంగా హింసిస్తున్నారు. అంతకుముందు జగన్ టైంలో వాళ్ళు జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తే తాము ఇబ్బంది పడతాం, ఎందుకంటే జగన్ పనంతా కూడా అన్ని శాఖల పనులు తమనెత్తినే పెడుతున్నాడు కాబట్టి జగన్ ఓడిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుని ఓటు ఎగనిస్ట్గా వేశారు. ఎందుకు అంటే చంద్రబాబు నాయుడు వస్తే ఎట్లాగో ఈ సచివాలయ వ్యవస్థ నాశనం చేసేస్తాడు, అందుకోసం తమనందరినీ తీసుకెళ్ళి పేరెంట్ డిపార్ట్మెంట్లో కలుపుతాడని పాపం భావించారు. కానీ సచివాలయ వ్యవస్థను అట్లా గబక్కని తీసేయలేరు. వీళ్ళని ఆ డిపార్ట్మెంట్లో చేరిస్తే ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒప్పుకోరు. అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు, సీనియారిటీలు, ఈ గొడవలు వస్తాయి. కాబట్టి ఆ వ్యవస్థను అట్లాగే ఉండనిస్తూ వాలంటీర్ చేసే పనిని సచివాలయ సిబ్బందికి అప్పచెప్పారు. వాలంటీర్లకు ఒక్కొక్కరికి 40-40 ఏళ్లకు సంబంధించినటువంటి సర్వేలు ఇదివరకు చేయించేది జగన్ ప్రభుత్వం. కూడా పెద్ద ప్రాబ్లం లేకుండా చేసేసేవాళ్ళు. అప్పుడు కూడా వాళ్ళు నోట్ చేసేసి పంపిస్తే సరిపోయేది. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక సచివాలయ సిబ్బందిని ఎలా వేధిస్తున్నారంటే, ఇవాళ చంద్రబాబు గారు ఏదో అనుకున్నారు, ఏది పిల్లలు పుట్టకుండా నిర్ణయాలు తీసుకోవాలని. దాని మీద ప్రజలు ఏమనుకుంటున్నారు, మీరు వెళ్ళి సర్వే చేయండి, ఒక్కొక్కళ్ళు 200 ఇళ్ళు చేయండి, 300 ఇళ్ళు చేయండి, 400 ఇళ్ళు చేయండి, ఇట్లాగా సర్వేలు రోజు ఏదో ఒక సర్వే పెడుతున్నారు. ఆ సర్వే కోసం అవసరమైతే రాత్రి పగలు చేయాలి. ఇంకోటి నోట్ చేసుకుని వీళ్ళు ఎంటర్ చేయడం కాదు, ఖచ్చితంగా ఆ సర్వేలో ప్రశ్నలు, ఆన్సర్స్ ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళి కూర్చుని వాళ్ళతో మాట్లాడి వాళ్ళ చేతన తమ్ము తీసుకోవాలి, ఫోటో కూడా తీసుకోవాలి. కొన్ని చోట్లయితే దానికి ఆ కుటుంబాల దగ్గరికి వెళ్తే మాకు సంబంధం లేని విషయాలు మీరెందుకు అడుగుతారా అంటున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో భూముల రీసర్వే గురించి అడిగారు. నాకు భూమి లేనప్పుడు నాకెందుకంటే నాట్ ఇంట్రెస్టెడ్ అని చెప్తానన్నా, నేను ఇందులో రాస్తాను, మీరు తంబేయండి అంటే నాకేం సంబంధం అక్కర్లేదు. మీరేమో కొత్త పథకాలు, ఇదే మొక్క అనమాట, మీరే ఈ అమ్మ లాంటి పదాలు కూడా వాడతా, మీరేమో కొత్తదేది ఒక్క పథకం ఇవ్వరు, ఒక్క పెన్షన్ ఇవ్వరు, కొత్తగా మాకు కావాల్సింది ఏది ఇవ్వరు, మీరేం పద్దాక సర్వే అని చెప్పి ఇళ్ళకి వస్తే అసలు అవసరం లేదు అని చెప్తున్నారు. ఒక రకంగా చీదరించుకుంటున్నారు. చెయ్యకపోతే వీళ్ళకి పనిష్మెంట్లు, చేద్దామంటే వాళ్ళ చేత చివాట్లు, తిట్లు, పైగా పొద్దున్నుండి రాత్రి దాకా ఇదే పని. కుటుంబాలకు నుంచి పట్టించుకునే పరిస్థితి లేదు. అనారోగ్యాలైనా ఏమైనా సరే చేయాల్సింది, చేయకపోతే పనిష్మెంట్లు, చేద్దామంటే వాళ్ళ నుంచి కోఆపరేషన్ లేదు, ప్రజల నుంచి. మానసిక వ్యధ చెంది గుండెలాగిపోతున్న వాళ్ళు, ఆత్మహత్యలు చేసుకుంటున్న వాళ్ళు దాదాపు ఇప్పటికీ 67 మంది ఈ 2 ఏళ్లలో, ఈ 19 నెలల్లో 20 నెలల్లో చనిపోయారన్నట్టుంది లెక్కలు చెప్తున్నారు వాళ్ళు. ఇది ఒక ఆస్పెక్ట్. ఈ ఒక్క రోజులో 3 నిన్న ఇవాళ కలిపితే ఆత్మహత్యలు ప్లస్ గుండె ఆగి చనిపోయినటువంటిది. ఇందులో ఏఎన్ఎంలు ఇట్లాంటి వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ఓవరాల్గా దారుణమైనటువంటి సిచ్యువేషన్. సచివాలయ సిబ్బంది మానసికంగా కుంగిపోతున్నారు. ఈ సర్వేలతో ప్రభుత్వానికి ఒరిగేదేం లేదు, పనికి మాలిన సర్వేలు తప్పించి. ఎందుకంటే వాళ్ళు నిజంగా నిజాయితీగా చిత్తశుద్ధితో చెప్తారా, ఎవడూ గ్యారంటీ లేనటువంటి పరిస్థితి. కానీ ఈ వీళ్ళతో ఏదో ఒక పని చేయాలి, ఏడిపించాలి అన్నట్టు ఏడిపిస్తున్నారు, వేధించాలి అన్నట్టు వేధిస్తున్నారు. సచివాలయాల్లో ఉద్యోగం అంటే నరకంతో సమానం అయిపోతుంది. ఏదో యమలోకంలో అడుగుపెట్టినట్టు ఫీల్ అవ్వాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. సంఘాలకి బలమైన నాయకులు లేరు. ఈవెన్ ఎన్జిఓలకు సంబంధించినటువంటి సంఘ నాయకులు బలమైన వాళ్ళు కాదు, ఇప్పుడు రాజకీయ పార్టీలకి తాబేదారులుగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి. వీళ్ళని గురించి పట్టించుకునేది లేదు, వీళ్ళని ఆళ్ళు కలుపుకెళ్ళరు. ఓవరాల్గా నరకం అనుభవిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగం అని చెప్పేసి సాఫ్ట్వేర్ ఉద్యోగాల దగ్గర నుంచి ప్రైవేట్ ఉద్యోగాలు వదిలేసి ఇందులోకి వచ్చి అప్పుడు ఏదో ఒక రోజున కంప్లీట్ పర్మనెంట్ అంటే పర్మనెంట్ అయిందని సంతోషపడదాం అనుకుంటే, పేరెంట్ డిపార్ట్మెంట్కి వెళ్ళి సంతోషపడదాం అనుకుంటే సంతోషం సంగతి దేవుడెరుగు. కుటుంబం దగ్గర నవ్వుతూ మాట్లాడలేని పరిస్థితి సృష్టించారన్నమాట.